ఒకసారి చదువు మాధవి లాస్ట్. అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు. ఆశ్రమ సదస్యులు బుక్ రచయిత అయిన టార్కం సెడారియన్ గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు అండి. మనం ఈరోజు 10th చాప్టర్ శిష్యరికము చదువుకోబోతున్నాము. కంటిన్యూయేషన్ అండి. దీనికి రుజువు మీ ఆలోచనలు, విలువలు, అనుభూతిక ధోరణులు, భౌతిక పరిస్థితులలో ప్రతిచర్యలు పెరగడం. మీ చుట్టూతా తుఫాను పెరగడానికి కారణం మీరు పరీక్షించబడటం. కొన్నిసార్లు మీరు అన్నీ ఊరికే జరుగుతున్నాయి అనుకుంటారు, కానీ జీవితం మిమ్మల్ని క్షణక్షణం పరిశీలిస్తూ ఈ ఈ క్లిష్ట సందర్భాలలో ఎలా ఉంటారో చూస్తూ ఉంటుంది. అంటే జీవితంలో జరిగే ప్రతి క్షణము మనం ఎలా ఉంటున్నామో ఆ చైతన్యంగా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి ఈ క్లిష్ట పరిస్థితులన్నీ మనం చైతన్యంగా మారడం కోసం వస్తున్నాయి. మరి చైతన్యంగా మారడం అనేది మామూలు విషయం ఏం కాదు కదా. ఆ చైతన్యంగా మారడానికి ఈ పరీక్షలు ఎదుర్కొంటూ ఆ చైతన్యంగా ఉండిపోవడానికి ఎన్ని రాకపోతే మళ్ళీ మనం ఆ చైతన్యంగా మారలేం. అందుకని ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి ప్రతి క్షణము అన్నారు. ప్రతి క్షణము పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. అయినా ఏ మనిషి అయినా ఈ ఉత్పాతం ఫలితంగా వచ్చే శక్తిని నిలిపి ఉంచుకోవాలంటే మొదటి దశల్లోనే ఆయన ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించి చూపాలి. ఉమ్, ఇంతవరకు నిన్న చదువుకున్నాం అక్క. ఈ రోజు ఇక్కడ నుంచి ఉమ్, మీరు స్వీకరించబడితే ఉపదేశం పొందుతారు. ఉమ్. కొన్నిసార్లు మీరు అది గుర్తిస్తారు, కొన్నిసార్లు గుర్తించరు. అంటే మీ- ఆ స- అంటే ఏంటి మళ్ళీ చదువులైన మీరు స్వీకరి ఉమ్, స్వీకరించబడితే ఉపదేశం పొందుతారు అని అంటున్నారు అక్క. అంటే యాక్సెప్ట్ చేయగలిగితే ఉపదేశం వస్తుంది. పరిస్థితి పరిస్థితిని యాక్సెప్ట్ చేయకపోతే మాస్టర్స్ ఆ ఉపదేశాన్ని ఇవ్వరు కదా. అవును. ఉమ్, మీరు మూర్ఖత్వాన్ని, మీ భవిష్యత్ సంభావ్యతలను, అవకాశాలను చూడగలరు. ఉమ్. అప్పుడు మీరు ఉన్నత స్థాయికి చేరితే అది మీ ప్రకంపన స్థాయి. మళ్ళీ చదవలేను. మీ మూర్ఖత్వాన్ని, మీ భవిష్యత్ సంభావ్యతలను, అవకాశాలను చూడగలరు. అప్పుడు ఉమ్, మీరు ఉన్నత స్థాయికి చేరితే అది మీ ప్రకంపన స్థాయి అవుతుంది. తర్వాత కూడా చదువు, క్లారిటీ రాలే. దానిని మీరు కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాలలో లేక జీవితాంతానో నిలిపి ఉంచుకుంటారు. ఆ ఉపదేశ పతాకం మీ ఉనికికి తాకినప్పుడు మీ చైతన్యంలో ఎంతో ఉన్నతీకరణ వ్యాప్తి సంభవిస్తుంది. ఒక పారాగ్రాఫ్ చదివి మళ్ళీ చదువుమా. ఉమ్. ఆ. మీరు దానిని నిలిపి ఉంచుకుంటారు. మనం ఆశ్రమ ఉపదేశ క్రతువులు జరిగినప్పుడు మన వ్యక్తిగత ఆసక్తులను అధిగమించి ఉన్నత ఆసక్తులు, మానవాళి ఆసక్తులు, ఆధ్యాత్మిక ఆసక్తులు అధిష్టానానికి అంకితత్వం, ఉన్నత ప్రకంపనాలపై కేంద్రీకరిస్తాం. అది విశ్వస్థాయి. ఇప్పుడు మళ్ళీ చదువుతానక్క. ఉమ్, అయినా ఏ మనిషి అయినా ఈ ఉత్పాతం ఫలితంగా వచ్చే శక్తిని నిలిపి ఉంచుకోవాలంటే మొదటి దశల్లోనే ఆయన ఆ సామర్థ్యాన్ని ప్రదర్శించి చూపాలి. ఓకే. తర్వాత మీరు స్వీకరించబడితే ఉపదేశం పొందుతారు. ఉమ్. కొన్నిసార్లు మీరు అది గుర్తిస్తారు, కొన్నిసార్లు గుర్తించరు. ఎందుకని ఆ ఉపదేశాన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి? మనం ఇక్కడున్న పరిస్థితుల్ని స్వీకరించకపోవటం. అంటే భౌతికంలో ఎక్కువగా ఉండటం అంటారా? ఆహా, ఇప్పుడు మనకి ఒక పరిస్థితి ఎదురయింది. పరిస్థితిని అంగీకరించగలగాలి కదా. స్వీకరిస్తేనే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి సంబంధించిన విషయాన్ని మాస్టర్స్ ఉపదేశిస్తారు. అవునక్క. ఫస్ట్ మనము స్వీకరించలేదు. స్వీకరించినప్పుడు దాన్ని బాధ వైపు తిప్పుతున్నాము. అప్పుడు మాస్టర్స్ వచ్చే ఉపదేశం మనకి ఇంకే మాత్రం ఎక్కుద్ది, ఎక్కదు కదా. అర్థం కాకపోకుండా ఉంటుంది. ఉమ్.
మీరు మూర్ఖత్వాన్ని మీ భవిష్యత్ సంభావ్యతలను, అవకాశాలను చూడగలరు. అప్పుడు మీరు ఉన్నత స్థాయికి చేరితే అది మీ ప్రకంపన స్థాయి అవుతుంది. అంటే ఈ మూర్ఖత్వాన్ని వీటన్నిటిని గుర్తించినప్పుడు ఉమ్, వాటిని మార్చుకోగలుగుతాం గదా! ఉమ్, అవునక్క. మనం ఆ శక్తిని మనం సాధన చేస్తున్నాం. సాధన చేసినప్పుడు శక్తొస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి మనలో ఉన్న మూర్ఖత్వాలను, భవిష్యత్తులో జరగబోయే వాటిని, వీటన్నింటిని గుర్తించాం. అవి సరి అయినవా? సరికానివా అని. సరి అయినవైతే ఓకే. సరికానివైతే వాటిని సరిచేసినప్పుడు మనం ఇంకా ఉన్నతమైన ప్రకంపనాల్లోకెళ్ళిపోతాం గదా! అవునక్క. అంటే అంటే అవి మార్చినప్పుడు, కలగాలి. ఆ! మనం ఎదుగుతాము అని ఆ! అంటున్నారు. అది. ఉన్నత ప్రకంపనాల వైపు వెళ్ళిపోతాం. అది. వెళ్ళిపోతాం. దానిని మీరు కొన్ని రోజుల్లో చేయొచ్చు, కొన్ని సంవత్సరాలలో, లేక జీవితాంతమనో నిలిపి ఉంచుకుంటారు. ఆ ఉపదేశ పతాకం మీ ఉనికికి తాకినప్పుడు మీ చైతన్యంలో ఎంతో ఉన్నతీకరణ వ్యాప్తి సంభవిస్తాయి. అక్క, మాధవి చెప్పురా ఒకసారి మళ్ళీ. ఉమ్. దానిని మీరు కొన్ని రోజులలో, కొన్ని సంవత్సరాలలో, లేక జీవితాంతానో నిలిపి ఉంచుకుంటారు. ఆ ప్రకంపన స్థాయి అలా ఉంచుకుంటారు అంటున్నారక్క. అంటే కొన్ని రోజులు. ఉన్నతమైన ప్రకంపన స్థాయికి వెళ్ళాము. ఉమ్, ఇవన్నీ మార్చుకోవడం ద్వారా. కానీ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాల పాటు దాన్ని నిలుపుకోగలుగుతున్నాం. హ్మ్. ఆ ఉపదేశ పతాకం మీ ఉనికికి తాకినప్పుడు మీ చైతన్యంలో ఎంతో ఉన్నతీకరణ వ్యాప్తి సంభవిస్తాయి. ఆ! మన చైతన్యంలో ఉన్నతమైన వ్యాప్తి అనేది సంభవిస్తుంది. అంటే ఉన్నత ప్రకంపనాలను ఎంత కాలం అయితే ఉంచుకోగలుగుతామో, అప్పుడు మన చైతన్య స్థాయి అనేది మారుతుంది. మరి ఆ ఉన్నత ప్రకంపనాలను ఉంచుకోగలుగుతున్నామా? లేదా? అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతిలోనే ఉంది. ఆ! అది. మీరు దానిని నిలిపి ఉంచుకుంటారు. మనం ఆశ్రమ ఉపదేశ క్రతువులు జరిపినప్పుడు మన వ్యక్తిగత ఆసక్తులను అధిగమించి ఉన్నత ఆసక్తులు, మానవాళి ఆసక్తులు, ఆధ్యాత్మిక ఆసక్తులు, అధిష్టానానికి అంకితత్వం వంటి వాటి ఉన్నత ప్రకంపనాలపై కేంద్రీకరిస్తాం. అది హ్మ్. విశ్వస్థాయి. అంటే వ్యక్తిగతంగా ఉన్న ఆసక్తుల్ని దాటేసేసి ఏమేం చేస్తున్నాం? మ ఉన్నత అది ఉన్నత ఆసక్తులు, ఆధ్యాత్మిక, మానవాళి ఆసక్తులు, మానవాళి, విశ్వం యొక్క ఆధ్యాత్మిక. ఆసక్తులు, ఆ, ఆధ్యాత్మిక, విశ్వం. ఉమ్. అంతేనా 4? మూడే అక్క. ఉన్నత ఆసక్తులు, మానవాళి ఆసక్తులు, ఆధ్యాత్మిక ఆసక్తులు, అధిష్టానానికి అంకితత్వం వంటి వాటి ఉన్నత ప్రకంపనాలపై కేంద్రీకరిస్తాము. దాన్నే విశ్వస్థాయి. అది ఆ! విశ్వస్థాయి అంటే అంటున్నారు. ఈ 3 ఆసక్తుల్లో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, అంటే వ్యక్తిగతానికి సంబంధించిన వాటిని దాటి, ఈ మూడింటిలో మన ఆలోచనలు ఎప్పుడైతే మనం ఉంచుతూ, మనము ఆ సేవలో ఉంటూ ఉంటామో, అప్పుడు విశ్వం యొక్క స్థాయిలోకి మనం వెళ్ళటానికి మనకు ఆ ప్రకంపనలు అందించబడుతూ ఉంటాయి. ఆ లైన్ మళ్ళీ చదువు. ఒక్కసారి మాస్టర్స్ ఇది బాగా అర్థం చేసుకోండి. హ్మ్. మీరు దానిని నిలిపి ఉంచు మీ చైతన్యంలో ఎంతో ఉన్నతీకరణ వ్యాప్తి సంభవిస్తాయి. మీరు దానిని నిలిపి ఉంచుకుంటారు. మనం ఆశ్రమ ఉపదేశ క్రతువులు జరిపినప్పుడు, ఆశ్రమ ఉపదేశ క్రతువులు అంటే నేను ఆశ్రమంలో ఏదైనా సేవ చేయడం అంటారా? ముందులేం చదువమ్మా? వ్యక్తిగత స్థాయిల్లో అది ఆ లైన్. అదే అదే అక్క, దాని కింద. ఆహా! హ్మ్. ఇది పైనక మనం ఆశ్రమ ఉపదేశ క్రతువులు జరిపినప్పుడు మన వ్యక్తిగత ఆసక్తులను అధిగమించి హ్మ్. ఉన్నత ఆసక్తులు, మానవాళి ఆసక్తులు, ఆధ్యాత్మిక ఆసక్తులు, అధిష్టానానికి అంకితత్వం వంటి వాటి ఉన్నత ప్రకంపనాలపై కేంద్రీకరిస్తాము. ఇవి ఒక్కొక్కటి దాటి అధిష్టానం నుంచి మనకేదైతే ఏ ప్రకంపనాలైతే వస్తున్నాయి. ఇక్కడ ప్రకంపనాలు ఇవన్నీ అంటే అధిష్టానం నుంచి వచ్చే జ్ఞానం అవ్వచ్చు. అధిష్టానంలో ఉన్న మాస్టర్సు మనకిక్కడ భూమి మీద ఏ వర్క్ చేయాలి, ఏ సేవ చేయాలి అని నిర్ణయించబడితే అటువంటి వర్క్ చేస్తూ ముందుకు వెళ్ళటం. అది. సేవ. నువ్వు భూమి మీద ఏది చేసినా సేవే. వ్యక్తిగతాన్ని దాటి మనుషులు, ఆధ్యాత్మికత వీటన్నింటి వర్క్‌లోకి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు అది సేవ కిందకే వస్తుంది.
సభ్యులందరూ ఉన్నతంగా ప్రవర్తిస్తే మనం మరింత అభివృద్ధి చెందుతాము. అంతే కదా, సభ్యులందరూ ఉన్నతంగా ప్రదర్శిస్తే అంటే అందరూ ఉన్నతంగా ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఫాస్ట్ గా ఎదగగలుగుతాం కదా. సమూహ సభ్యులు పరస్పరం ఆరోపణం తీసుకోవటం సమూహంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. ఆరోపణలు, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవటం, సమూహంలో ఒకరి మీద ఇబ్బంది ఒకరు కంప్లైంట్లు చేసుకుంటే కొద్దీ, ఆరోపణలు చేసుకుంటే కొద్దీ ఏమవుతుంది? ఇబ్బందులు సృష్టిస్తుంది. మరి ఇబ్బందులు సృష్టిస్తే మనం ఎదుగుదల అందరం కోల్పోతాం లేదా? అవునక్క. కొన్నిసార్లు ఈ రెండు పాయింట్ మూడు బాగా సంవత్ ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఒకరి మీద ఒకరం ఆరోపణలు సృష్టిస్తూ ఉండే కొద్దీ ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ సమూహం ముందుకు వెళ్ళలేదు కదా, అవును. ఎదగడానికి అవకాశాలు కోల్పోతారు కదా అందరూ. అవును. అవసరమా? అందరము ఎదగాలి అన్న అవగాహన ఉన్నప్పుడు ఉండే విధానానికి, మామూలుగా ఉండే విధానానికి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుసా? మనం అందరం ఒక సమూహంగా ఎదుగుతున్నాము అని అనుకున్నప్పుడు ఒకరికొకరం సహకరించుకుంటాం. ఆరోపణలు చేసుకోకుండా సహకరించుకుంటూ ఉంటే ఫాస్ట్ గా ఎదగగలుగుతాం. ఉమ్. కొన్నిసార్లు 2-3 సంవత్సరాల పాటు కలిసి ఉన్నవారే బయటకు వెళ్లి దూషణకు పాల్పడతారు. అంటే 2-3 సంవత్సరాల పాటు ఒక సంస్థలో ఉన్నారు, ఆ ఆశ్రమంలో ఉన్నారు, ఉండి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఆశ్రమం మీద రాళ్ళేస్తూ అదని ఇదని ఇదని అదని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కూడా మనం, నేను మాట ఇస్తే నేను అంకితమయ్యాను, నేను ఇక్కడే నిలిచి ఉండి ఈ సమూహపు స్థాయిని పెంపొందిస్తాను అని భావిస్తారు. ఉమ్. అతను స్థిరంగా నిలబడి మాస్టర్ నుంచి వెలువడే ప్రకంపన తీవ్రతతో ముందుకు వెళ్ళగలుగుతాడు. అలాంటి వారు అక్కడే ఉన్నవాడు మాస్టర్స్ నుంచి వచ్చే ప్రకంపనలు ప్రకంపన తీసుకుంటూ ఇంకా ఇంకా ముందుకి ముందుకెళ్తాడు. ఎదుగుతాడు. ఉమ్. ఒక స్థాయిలో మీరు ఒక స్థిర ప్రకంపనలు నిలిపి ఉంచగలనని నిర్ధారణ అయితే, వారు మీకు మరొక శక్తిని, ఇంకా గొప్ప పౌనపుణ్యాన్ని పంపి ప్రకంపనను గాఢతరం చేస్తారు. అదే. బాగుంది. ఉమ్. మీరు ఆ ఆ పాయింట్ మళ్ళీ స్థాయి, పాయింట్ మళ్ళీ చదువు మాస్టర్స్, ఈ పాయింట్ బాగా వినండి. ఉమ్. ఒక స్థాయిలో మీరు ఒక స్థిర ప్రకంపనలు నిలిపి ఉంచుకొని, నిలిపి ఉంచగలనని నిర్ధారణ అయితే, ఉమ్. వారు మీకు మరొక శక్తిని, ఇంకా గొప్ప పౌనపుణ్యాన్ని పంపి ప్రకంపనను గాఢతరం చేస్తారు. ఉమ్. అది అంటే నిలుపుకోగలిగే శక్తి మనలో ఉంది, నిలుపుకోగలుగుతున్నారు అని వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళకి ఇంకొక పౌన పుణ్య స్థాయిలో శక్తిని ఇస్తూ ఇస్తూ ఉంటారు వాళ్ళు. అది. మీరు ఆ స్థాయిలో స్థిరంగా ఉండి ఆ ప్రకంపనను కొంతకాలం నిలిపి ఉంచుకుంటే, వారు మరింత గొప్ప ప్రకంపనను పంపుతారు. అది కూడా నిలుపుకోగలిగితే ఇంకా గొప్ప ప్రకంపనాలను మనకి పైనుంచి ఇవ్వబడుతూ ఉంటాయి. ఆ అంటే ఏంటి విధంగా స్థాయి అంటే, ఇప్పుడు కొంత జ్ఞానం తెలుసుకున్నాము, ఆ ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనే సత్యాన్ని తెలుసుకున్నాము, ఆచరణలో పెట్టాము. ఆచరణలో పెట్టాక దాన్ని నిలుపుకోగలగాలి. ఆ ఆచరణలో నిలుపుకున్నప్పుడు ఇంకొంచెం శక్తి, అంటే ఇంకొంచెం ఎదగటానికి మన చైతన్యం ఇంకొంచెం ఎక్స్పాండ్ అవ్వడానికి ఆస్కారాలు ఉంటాయి. అప్పుడు కొంత శక్తి అనేది ఇవ్వబడుతుంది. ఇలాగా మనము ఏ మెట్టయితే ఎక్కామో ఆ మెట్టుకు సంబంధించిన దాన్ని అలాగ స్థిరంగా ఉంచుకోగలిగినప్పుడు మనం ఇంకా ఎదగటానికి కావలసిన ఆ, శక్తుల్ని పైనుంచి ఇస్తూ ఉంటారు మాస్టర్స్. ఆ విధంగా సంభవిస్తూ ఉంటే మీరు వారికి సన్నిహితులవుతున్నారని అర్థం. అంతే. క్రమంగా మీరు ఆలయంలో ప్రవేశిస్తారు. ఒక వ్యక్తిగా మీరు ఏమిటి అన్నది విషయం కాదు. మీరు అంకిత భావం కలిగి ఉండి అధిష్టానానికి సేవ చేస్తూ ఉంటే మీరు చేసినదంతా క్షమించబడుతుంది. పాయింట్ చూడండి ఎంత బాగుందో. మళ్ళీ చదువు పాయింట్. ఆ విధంగా సంభవిస్తూ ఉంటే మీరు వారికి సన్నిహితులు అవుతున్నారని అర్థం. క్రమంగా మీరు అంటే ఆలయాలలో ఎవరికి సన్నిహితులు అవుతున్నాము? మాస్టర్స్ దైవానికి సన్నిహితులం అవుతున్నాము. ఈ విధంగా మనము సత్యాన్ని, విశ్వ నియమాల్ని అన్ని పాటిస్తూ పాటిస్తూ జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ ఆ దైవానికి దగ్గర అయిపోతాం.
ఎప్పుడైతే ఆ దివ్యత్వపు లక్షణాలను కోల్పోకుండా స్థిరంగా ఉంచుకోగలగాలి. ఆ దివ్యత్వపు లక్షణాలు పోయే విధంగా పక్కనోడు ప్రవర్తించినా గాని మనం దాన్ని పోగొట్టుకోకుండా నిలుపుకోగలగాలి. ఎప్పుడైతే ఆ దివ్యత్వపు లక్షణాలను నిలుపుకుంటామో అప్పుడు మొత్తం మారిపోతుంది. అది. మీరు ఆలయంలో ప్రవేశిస్తారు. ఒక వ్యక్తిగా మీరు ఏమిటి అన్నది విషయం కాదు. మీరు అంకిత భావం కలిగి ఉండి అధిష్టానానికి సేవ చేస్తూ ఉంటే మీరు చేసిందంతా క్షమించబడుతుంది. మొన్నే సార్ చెప్పారు ఇట్లాగే. ఇప్పుడు అధిష్టానము పూర్తిగా అంకిత భావంతో ఉన్నప్పుడు, అధిష్టానం మనల్ని ఎంచుకున్నప్పుడు మనం పూర్తిగా ఆ వర్క్‌లో ఉండిపోతాం. ఇంకా పైనున్న అధిష్టాన దేవతలు మనకి వర్క్ అప్పజెప్తూనే ఉంటారు. ఆ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అది. అతను తన సమూహానికి కానీ తన మాస్టర్ యొక్క ప్రకంపనకు కానీ ప్రతిబంధకంగా ఉండేది ఏమీ తన చైతన్యంలోకి ప్రవేశించనీయకుండా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మళ్ళీ చదువుమా. అతను తన సమూహానికి కానీ తన మాస్టర్ యొక్క ప్రకంపనకు కానీ ప్రతిబంధకంగా ఉండేది ఏమీ కూడా తన చైతన్యంలోకి ప్రవేశించకుండా తనను తానే తీర్చిదిద్దుకోవాలి. ఏంటి క్లారిటీ రావట్లేదు. రాలేదక్క. తన ఉమ్, సమూహానికి కానీ ఆ ఉమ్, మాస్టర్ యొక్క ప్రకంపనకు కానీ ఉమ్. ప్రతిబంధకంగా ఉండేది ఏమీ నెగిటివ్ గా ఉండేది ఏమీ తన చైతన్యంలోకి ప్రవేశించకుండా తనను తానే తీర్చిదిద్దుకోవాలి అంటున్నారు. ఓకే. ఓకే. అంటే సమూహాన్ని వ్యతిరేకిస్తూ, మాస్టర్‌ని ఉమ్, వ్యతిరేకిస్తూ కొన్ని వ్యతిరేకిస్తూ. వస్తుంటాయి బయట నుంచి. అవును. ఆ బయట ఉమ్, నుంచి వచ్చిన మాటల్లో ఆ ప్రతిబంధకాలని తనలో నిలుపుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలగాలి. ఉమ్. వేరే వాళ్ళు మాటలు విని ఎన్నేళ్ళు ఉన్నా కూడా ఆ! వెళ్ళిపోతుంటాం కదక్క. అది. అట్లాంటివి అంతే. తీసుకోకుండా హ్మ్. అంటున్నారేమో అక్క. హ్మ్. అహా! ఎన్- ఇ వెళ్ళిపోవడం వేరు. వెళ్ళిపోయాక లోపల ఇక్కడ సమూహంలో ఉన్నాము. ఉమ్, సమూహంలో ఉండి సమూహం గురించి, మాస్టర్ గురించి నెగెటివ్‌గా చెప్తూ ఉంటారు. చెప్తూ అవునక్క. ఉన్నప్పుడు దాన్ని లోపల పెట్టుకోకుండా దాన్ని బయటికి నెట్టేస్తూ జాగ్రత్త పడాలి. అవును. బయటికి వెళ్ళిపోయాక ఎదుర్కోవడం వేరు. ఇవ్ బయటికి వెళ్ళిపోయాక వీళ్ళ మీద రాళ్ళేస్తారు. కానీ అవును. సమూహంలోనే ఉంటాము. కానీ సమూహంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద, వీళ్ళ మీద అన్నీ చెప్తూ ఇది ఇందాక చెప్పాం గదా! ఆరోపణలు. ఆరోపణలు చేస్తూ అలా అని, ఇలాగని ఇన్ని మాటలొచ్చినప్పుడు మళ్ళీ కుదరదు. అయన్నీ లోపలికి పోనీయకుండా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అవును. సమూహానికి హాని చేసి తన ఆత్మకు ఉపయోగపడని కోరికలను ఆలోచనలను వెనువెంటనే అప్రయత్నంగా తిరస్కరించాలి. సమూహానికి హాని చేసి తన ఆత్మకు ఉపయోగపడని కోరికలను ఆలోచనలను వెనువెంటనే అప్రయత్నంగా తిరస్కరించాలి. అంటే సమూహానికి హాని చేశారు. హాని చేశాక తన ఆత్మకి ఇష్టం లేదు ఇవన్నీ చేయటం. కానీ చేశారు. దాని యొక్క ఫలితము అనుభవించాల్సిందేగా. అవును. హ్మ్. మీరు ఇది నేర్చుకునేదాకా మరింత సన్నిహిత సంబంధంలోకి రాలేరు. ఎక్కడ ఉన్నవాడు అక్కడే మిగిలిపోతారు. అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సమూహంలో ఉన్నప్పుడు ఆరోపణలు లేకుండా చూసుకోవాలి. ఒక 2 సంవత్సరాల పాటు ఉండి బయటికెళ్ళిపోవాలి అనే భావాలతో లేకుండా ఉండి, సమూహాల్లో ఉంటూ ఆ మాస్టర్ చెప్తుంది వింటూ, ఈ సమూహానికి ఈ సమూహంలో నుంచి అవ్వచ్చు, బయట నుంచి అవ్వచ్చు, ఏవైనా నెగెటివ్ షేడ్స్ వస్తూ వాళ్ళకి చెప్తూ ఉన్నప్పటికీ, వాటిని గూడా పట్టించుకోకుండా, వాళ్ళని సంరక్షించుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ఎంత మీరు పనుందో చూడండి. వ్యక్తిగతాన్ని వదిలాక ఎంతుంది పని? మరి సమూహంగా మనం అందరం ఉన్నాం. మరి ఒకరికొకరు సహకరించుకుంటూ మరి చక్కగా క్లాస్ వింటున్నాం. విన్నదాన్ని రోజులో ఒక పాయింట్ రాసుకోవాలి. రాసుకొని ఆ పాయింట్ లాస్ట్ నేను అడిగినప్పుడు మళ్ళీ ఒకసారి మీరు చెప్పినప్పుడు మళ్ళీ అందరం మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లు ఇవన్నీ చేసుకొని మనం అన్నీ నేర్చుకున్నాం. సమూహంగా ఉండి. మనం బయటికెళ్ళాం.
బయటికెళ్ళాక ఇట్లాంటి పరిస్థితులే ఏయో ఒకటి ఎదురైనయి. ఎదురైనప్పుడు ఈరోజు మనము మొత్తం క్లాస్‌లో ఇది నేర్చుకున్నాం కదా! మనం ఇక్కడ ఇలా ఉండకూడదు. మనం ఇలా ఉండాలి అని ఆచరణ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడు మన చైతన్యం అనేది ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. మనమందరం కలిసి ఇక్కడ నేను చదువుతున్నాను, మాధవి మేడం చదువుతుంది, మీరు వింటున్నారు అంటే ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనమందరం కూర్చొని ఇలాగా జీవితం, ఇలా ఉంటుంది అని టార్కం గారి బుక్స్ నుంచి కొంత జ్ఞానాన్ని తీసుకుంటున్నాం చక్కగా. కానీ ఈ జ్ఞానాన్ని తీసుకోగానే సరిపోదు. ఈ జ్ఞానాన్ని పట్టుకొని బయటికెళ్ళాం. మామూలుగా అన్ని చోట్ల తిరుగుతుంటాం. తిరుగుతున్నప్పుడు ఎక్కడ ఏది అవసరమో ఆ పాయింట్‌ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి మనం. అది మనం చేయాల్సిన పని. లాస్ట్ పాయింట్ చదువు మళ్ళీ ఒకసారి. సమూహానికి హాని చేసి తన ఆత్మకు ఉపయోగపడని కోరికలను, ఆలోచనలను వెనువెంటనే అప్రయత్నంగా తిరస్కరించాలి. అంటే ఆత్మకి ఇష్టం లేదు. వాటిని పక్కకి నెట్టేయాల. సమూహానికి హాని మీ- చేసే పనులు మళ్ళీ అక్కడ చెప్తుంది. ఆ, సమూహానికి హాని చేసే పనులు చేస్తున్నారు. చేస్తున్నప్పుడు తన ఆత్మకు కూడా అది నచ్చట్లేదు. అట్లా హాని చేయడం అది. అప్పుడేం చేయాలా? వాటిని పక్కకు నెట్టేసేయాల. అంటే ఎంత ఫాస్ట్‌గా మనం ఫ్లెక్స్ అవ్వాలి, డిలీట్ చేయగలగాలి. మనకు అవసరం లేని మాటలు, మన అవసరం లేని ఆలోచనలని మనమే డిలీట్ చేసేయాల. ఇప్పుడు మనం ఒక స్టోరీ రాస్తున్నాం. స్టోరీలో కొన్ని పాయింట్స్ రాంగ్ రాస్తాం. రాంగ్ రాయంగానే ఉంచేస్తామా? ఆ స్టోరీ యొక్క మెథడ్ అంతా మారిపోతది గదా! ఆ రాంగ్ రాసిన వాటిని ఎమ్మటనే ఎరేజ్ చేసేస్తున్నామా లేదా? అలాగా మన ఆలోచనలలో కూడా ఉన్న కొన్ని అనవసరపు ఆలోచనలని, సరికాని ఆలోచనలని మనమే ఎమ్మటనే ఎరేజ్ చేసేయాల. ఎరేజ్ చేయకపోతే కుదరదు. హ్మ్. మీరు ఇది నేర్చుకునేదాకా మరింత సన్నిహిత సంబంధంలోకి రాలేరు. మరి ఎలా వస్తారు? ఇవన్నీ నేర్చుకుంటేనే గదా! అందరికీ సన్నిహితంగా ఉండగలుగుతాము. మరి ఆ సంబంధంలో అందరము చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం. నేర్చుకోకపోతే ఏం ఎ- జేస్తాం? ఎక్కడ ఉన్నవారు అక్కడే మిగిలి ఎక్కడ ఉన్నవారు అక్కడే మిగిలిపోతారు. మీరు ఎక్కడ మీకు వేసిన గొంగళి అక్కడే అక్కడే ఉంటుంది. ఉండిపోతుంది. హ్మ్. మీరు మీకు ఇవ్వబడిన ప్రకంపనలను విశ్వసించి దానిలో నిలిపి ఉంటారా? అవి మనస్సుకు ఒక సవాలు. అంతే. మనస్సుకెందుకు సవాలయింది? అట్లాంటి పరిస్థితులు ప్రతి క్షణం మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఎదురైనప్పుడు ఆ సవాళ్ళనుగా తీసుకొని మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయటం. పొద్దున్నే అస్థిరత్వం చెప్పుకున్నాం. అనేది పొద్దున కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఒక అమ్మాయి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లమ్ వచ్చింది. ప్రాబ్లమ్ వచ్చాక ప్రాబ్లమ్‌కి కారణాన్ని తెలుసుకున్నాము. ఆ కారణాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు క్షమాపణ అడిగాం, మర్చిపోయాం. అలా కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. పీసీఓడీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు తను సర్పదోషం ఉంది అని చెప్పాక సర్పదోషాన్ని చూసుకుంది. సరే సర్పదోషంది చూసుకున్నాక అప్పుడు క్షమాపణ చెప్పింది. ఇంక మర్చిపోయింది. కానీ దాని యొక్క ఫలితాన్ని కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు అనుభవించాల్సింది ఉంటది అప్పుడప్పుడు. ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రాబ్లమ్ మళ్ళీ ఎదురవుతూ ఉంటది. ఎదురవుతూ ఉండంగానే ఏమనుకుంటాం, ఏందబ్బా! మళ్ళీ నాకిట్లా వస్తుంది అని అనుకుంటున్నామే కానీ, గతంలో నేను ఆ దుష్కర్మ యొక్క ఫలితాన్ని ఎదుర్కొంటున్నాను కాబట్టి క్షమాపణ చెప్పుకుందాము. గతంలోదే నేనింకా ఫేస్ చేస్తున్నానంటే, ఇంకా కొంత అనుభవించాల్సింది ఉంది అని మర్చిపోతున్నాం గదా! అంత సత్యం తెలుసుకొని ఏం లాభం? మర్చిపోయి అది. అమ్మ మాది ఒక్క నిమిషం పాజ్‌లో పెట్టు. మనం ఆ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నాం కాబట్టి గతంలో చేసిన ఆ కారణాన్ని మనకు చూపించారు. మరి ఆ కారణాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? మర్చిపోకూడదు. అలాగా చూసిన దాన్ని గుర్తుపెట్టుకొని
మనం మర్చిపోకుండా క్షమాపణ కోరుకుంటూ ఉన్నప్పుడు కొత్త కర్మల్లోకి వెళ్ళం. కొంత టైం అనుభవించాల్సింది ఉంటుంది. దాన్ని అనుభవించడానికి రెడీగా ఉందాం. కొంత, ఎక్కువ ఉండదు. మొన్న ఈ మధ్య ఒకరికి ఒక ప్రాబ్లం వచ్చింది. వాళ్ళకి ఒక 6 నెలల పాటు అనుభవించాల్సింది ఉంది అని అన్నారు. ఎందుకు? నాకు కూడా చెప్పారు. ఒక ప్రాబ్లము ఎదుర్కొంటున్నాను. ఆ సమస్యగా 0.001% నువ్వు ఎదుర్కోవాలి. ఈ ఈ సమస్య నీకు 2 సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ కొంచెం అనుభవించాల్సింది ఉంది అని చెప్పారు. అలాగా అనుభవించాల్సింది ఉంది అన్నప్పుడు ఈ మధ్యలో ఆ ప్రాబ్లమ్ ఎదురైనప్పుడల్లా ఓకే. నేను ఆల్రెడీ చూసాను గదా! ఈ సమస్య. దీనికి క్షమాపణ చెప్పుకుంటూ ఉందాం అని నేను అనుకున్నాను. మళ్ళీ ఆ సమస్యకు పెయినొచ్చింది. పెయినొచ్చినప్పుడు, యబ్బా! ఏంటబ్బా ఇదొచ్చింది అని అనుకోకుండా, గతంలో నాకు ఈ బాధ ఉన్నప్పుడు ఈ దుష్కర్మ చూపించారు. ఈ దుష్కర్మ యొక్క ఫలితాన్ని నేనింకా అనుభవిస్తున్నాను. కాబట్టి దానికి క్షమాపణ చెప్పుకుందాం అని చెప్పి మనం క్షమాపణ చెప్పుకోగలగాలి. ఏందబ్బా మళ్ళీ వస్తుంది, ఏందబ్బా మళ్ళీ వస్తుందని క్వెషనొచ్చే కొద్దీ చిరాకొస్తది. చిరాకొచ్చాక ఏం చేస్తాం? చుట్టూ ఉన్న వాళ్ళ మీద చిరాకులు, పరాకులు అన్నీ చూపిస్తాం. కొత్త కర్మలో ఇరుక్కొనేస్తాం. అవసరమా మనకి? పాతయన్ని క్లియర్ చేసుకోవడానికొచ్చాం. కొత్త వాటిల్లో మనం ఎందుకు ఇరుక్కోవాలి? అవసరం లేదు గదా! అది. హ్మ్. మీరు మీకు ఇవ్వబడిన ప్రకంపనలను విశ్వసించి దానిలో నిలిచి ఉంటారా? అవి మీ మనస్సుకు ఒక సవాలు. హ్మ్. మనకి అస్థిర ప్రకంపనలు ఇచ్చారంటే ప్రకంపనలు అంటే ఇక్కడ సత్యము, జ్ఞానము అనే కోణం తీసుకోండి. ఆ జ్ఞానాన్ని మనం నిలుపుకోగలపగలం. ఇప్పుడు దాన్ని స్ట్రాంగ్‌గా పట్టుకొనున్నాము అనుకోండి, ఆ ప్రకంపనల్ని బ్యాలెన్స్‌గా ఉంచుకోగలుగుతాం. హ్మ్. అస్థిరత్వం అనేది చాలా చెడ్డది. మాస్టర్ మోరియా వీటిని మినుకు మినుకుమనే కాంతులు అని అంటారు. హ్మ్. మీరు ఆ కాంతిలో చదివితే తలనొప్పి వస్తుంది. సమూహంలో మినుకు మినుకుమనే కాంతి కూడా తలనొప్పే. హ్మ్. అంటే మిణుకు మిణుకు అంటే అప్పుడప్పుడు ఆచరించడం, అప్పుడప్పుడు మర్చిపోవడం. ఉమ్. అస్థిరత్వం. అతన్ స్థిరత్వం లేదు. అస్థిరత్వంతో ఉన్నప్పుడు సమూహంలో నీకు చిరాకొస్తది. హ్మ్. అతన్ని మీరు ఉదాహరణగా భావించలేరు. ఒక నిమిషం ప్రేమించి ఆరాధిస్తాడు, మరు నిమిషం నిందించి వంచిస్తాడు. మీకేం చెయ్యాలో తెలియదు. బ్యాలెన్స్ లేదు. ఒకరోజు సేపు ప్రేమగా ఉంటాం. మళ్ళీ కొంచెం సేపు ఆగితే ఆ ప్రేమ పోయి మళ్ళీ వాడి మీద డాన్స్ ఏస్తుంటాం. హ్మ్. మీరు కానీ మాస్టర్ అయితే అటువంటి వ్యక్తుల చర్యల ప్రభావం భయానకం. మాస్టర్ అన్- కాకపోతే గదా! మాస్టర్ అయితే, మీరు కానీ మాస్టర్ అయితే అటువంటి వ్యక్తుల చర్యల ప్రభావం భయానకం. హ్మ్. అందుకే అతను దీర్ఘకాలం పాటు సరిహద్దు గీత మీదే ఉంటాడు. దాని మూలాన మీ పరిణామాన్ని ఆలస్యం చేసుకుంటారు. అంటే అలాంటి శిష్యుడు ఏమైనా ఉంటే ఆ మాస్టర్ కి ఇబ్బంది అనాక. అదే అదే 2 లైన్స్ మళ్ళీ చదువు నాకు క్లారిటీ రాలా. మీరు కానీ మాస్టర్ అయితే హ్మ్. అటువంటి వ్యక్తులు చర్యల ప్రభావము భయానకం. అంటే అటువంటి వ్యక్తుల చర్యల అంటే వల్ల అటువంటి ఇబ్బందే మాస్టర్స్ కదా. అయ్యాము. మాస్టర్స్‌లు అయినప్పటికీ అటువంటి వ్యక్తుల యొక్క చర్యలు, ప్రభావం భయానకంగా ఉంటాయి. హ్మ్. ఆ అందుకే అతను దీర్ఘకాలం పాటు సరిహద్దు గీత మీదే ఉంటాడు. దాని మూలాన మీరు మీ పరిణామాన్ని ఆలస్యం చేసుకుంటారు. హ్మ్. కింద కూడా చదువు ఏదో క్లారిటీ వస్తుంది. నాకు క్లారిటీ రాదు. అలాగే స్థిరత్వంతో ఉండటం అలవాటు చేసుకోండి అంటున్నారు. అంటే ఇంకా ఆ గీతను దాటి అటు ఇటు, ఇటు అటు జంపింగ్‌లు చేయడు. ఆ గీత మీదే ఉంటాడు. ఆ స్థిరత్వంలోనే ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. అస్థిరత్వంతో ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. అంటే కొంచెం సేపు ప్రేమిస్తాం, కొంచెం సేపు ద్వేషిస్తాం. ఆ పాయింట్ మీ అర్థమైందా? అర్థమైందాక నేను మీకు మళ్ళీ చదువుతాను. హ్మ్. మీరు కానీ మాస్టర్ అయితే అటువంటి వ్యక్తుల చర్యల ప్రభావము భయానకంగా ఉంటుందనుకోండి. అందుకే అతను దీర్ఘకాలం పాటు సరిహద్దు గీత మీదే ఉంటాడు. ఆయన చంచలంగా ఉంటాడు కాబట్టి ఎప్పుడు దీర్ఘకాలం సరిహద్దు గీత మీదే ఉంటాడు. సరిహద్దు అంటే అంటే లాస్ట్ మాస్టర్ కి సరిహద్దు లాగా.
మాస్టర్ మాస్టర్ సరిహద్దు కాదక్క. గీత కాదా? ఆ, అతను మాస్టర్ ఆ, సరిహద్దు గీత మీదే ఉంటాడు. ఆ, ఆయనకి ఏ ప్రభావం చూపించదు అది. ఆ. వీళ్ళు అటు అది ఇటు తిరుగుతుంటారు అనమాట ఆ కదక్క. అది ఆ. అతను దాని స్థిరంగా ఉండిపోతారు. ఎవరైతే స్థిరంగా ఉంటారో వాళ్ళు మాస్టర్స్. ఆ మాస్టర్ ఉమ్, గా ఉన్న వాళ్ళు స్థిరంగా ఉంటారు కాబట్టి జంపింగ్లు ఉండవు, ఏమి ఉండవు. అస్థిరత్వంతో ఉన్నవాడు ఏం చేస్తాడు? కొంచెంసేపు ప్రేమగా ఉంటాడు, కొంచెంసేపు ద్వేషంతో ఉంటాడు. స్థిరంగా ఉన్నవాడు అంతా నేనే ఉన్నాను అని ఏకత్వంలో చూసేవాడు. అక్కడ ప్రేమ అనేది ఉంటుందే తప్ప మళ్ళీ వ్యతిరేకంగా ఇంకేమీ ఉండవు. అది దాని మూలాన మీ పరిణామాన్ని ఆలస్యం చేసుకుంటారు. ఉమ్. అలాగే స్థిరత్వంతో ఉండటం అలవాటు చేసుకోండి. అంటే ఇలాగ ఉన్నారు అనుకో, స్థిరత్వంతో ఉన్నవాడైతే ఫాస్ట్ గా ఎదుగుతాడు. ఎదుగుతారు. అస్థిరత్వంతో ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా ఎదగలేరు. అంటే ఇక్కడ ఇద్దరిని చెప్తున్నారు, మాస్టర్ని చెప్తున్నారు, పక్కన ఆ పర్సన్ ని చెప్తున్నారు. అవునక్క. మాస్టర్ గా ఉన్న వాళ్ళేమో స్థిరంగా ఉండి ఫాస్ట్ గా ఎదుగుతారు. ఎదుగుతారు. మాస్టర్ గా లేని వాళ్ళు అస్థిరత్వంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎదగడం అనేది టైం పడుతుంది అని చెప్తున్నారు. అవును. మీరు ఎవరి కోసము ఏమీ చెయ్యడం లేదు. నాకు కానీ సమూహానికి కానీ సేవ చేయడం లేదు. మీరు మీ మాస్టర్ను సేవిస్తూ ఒక మనిషిగా మారుతున్నారు. అదే మాస్టర్ని సేవిస్తూ ఒక మనిషిగా మనం మారుతూ ఉన్నాం. అది అది మీకు మీ మాస్టర్కు మధ్య ఉన్న సంగతి. అది మీకు మీ మాస్టర్కు మధ్య ఉన్న సంగతి. ఉమ్. మీరు స్థిరంగా ఉన్నానని మీ మాస్టర్కు రుజువు చేసుకోబోతున్నారు. మీరు పరీక్షించబడటానికి ఆ సమూహం ఒక అవకాశం ఇస్తుంది. అంతే. ఉమ్. అంటే స్థిరంగా ఉండడానికి ఉన్నామా లేదా అనేది మాస్టర్ పరీక్షలు పెడుతూ ఉంటారు. ఆ పరీక్షల్లో మనం నెగ్గామా లేదా అనేది గమనిస్తూ ఉంటారు. స్థిరంగా లేదే అనుకోండి, ఈ పరీక్షలు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి. స్థిరంగా ఉన్నారే అనుకోండి, మళ్ళీ కొన్ని ప్రకంపనలు పౌనఃపున్యానికి సంబంధించిన శక్తినిచ్చి వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు. నిజమైన విలువలలో మీరు ఎవరు అన్నది ఒక బంధం కలిగి ఉండటంలో కానీ, సమూహంలో సభ్యునిగా కానీ ఉపరితలం మీదకు వస్తుంది. మళ్ళీ చదవాలేను. నిజమైన విలువలలో ఆ సమూహం ఒక అవకాశం ఇచ్చింది. అంతే. ఉమ్. నిజమైన విలువలలో మీరు ఎవరు అన్నది ఒక బంధం కలిగి ఉండటంలో కానీ, సమూహంలో సభ్యునిగా కానీ ఉపరితలం ఉపరితలం మీదకు వస్తుంది. అది మిమ్మల్ని పరీక్షించడం. దాని తర్వాత కూడా చదివేది క్లారిటీ వస్తుంది. మీరు స్పందించకపోతే ఒక పెద్ద అల వచ్చి మిమ్మల్ని చెత్తలోకి తోసేస్తుంది. అప్పుడు ఒక క్షణం మీకు ఒక క్షణం మీరు మేల్కుంటారు. మీరు సమూహం నుంచి విలువలేని వారిగా తోసివేయబడటాన్ని, మీ అంతరంగంలో దివాలతనాన్ని చూస్తారు. ఇప్పుడు మళ్ళీ చదువుతాను పైనుంచి. ఉమ్. మీరు పరీక్షించబడటానికి ఆ సమూహం ఒక అవకాశం ఇస్తుంది. అంటే అన్- పరీక్షించబడటానికి అంటే మనం ఆ సమూహంలోకి వెళ్ళటం ద్వారా ఆ సమూహంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తనతోటి మనకి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఉమ్, పరీక్షలు ఎదురయ్యే కొద్దీ మనం ఎలా ఉన్నామో మనల్ని మనం రెక్టిఫై చేసుకోగలుగుతాము. అదే ఆ ఉమ్, సమూహమే లేదనుకోండి, ఆ సమూహంలోకే మనం వెళ్ళలేదే అనుకోండి, అప్పుడు మనం రెక్టిఫై చేసుకోలేం కదా. మనం ఎలా అవును. ఉన్నామో మనం పరీక్షించుకోలేం కదా. ఉమ్. నిజమైన విలువలో మీరు ఎవరు అన్నది ఒక బంధం కలిగి ఉండటంలో కానీ, సమూహంలో సభ్యునిగా కానీ ఉపరితలం మీదకు వస్తుంది. అంటే ఒక సమూహంలో సభ్యుడిగా ఉన్నప్పుడు ఉపరితలంలో కంటే మనం వాళ్ళల్లో ఒక ఆ, గుర్తింపు అన్నట్టు, ఉమ్. ఒక ఐడెంటిటీతో ఉన్నాము అని. పాయింట్ అంతే అక్క. అర్థమైందా? అంతే ఉమ్. అక్క. నిజమైన విలువలు అంటే మంచిగా ఉన్నప్పుడు అని ఆ అనుకోవచ్చు. మంచిగా అది ఉన్నప్పుడు దాంట్లో ఆహా, అంటే ఆ గ్రూప్ లో ఇంపార్టెన్స్ సత్యంలో వస్తుంది. ఉమ్, సత్యంలో ఆ ఉమ్, నియమాలని పాటిస్తూ ఉన్నప్పుడు ఉమ్. మనకి ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది ఆ అదే సమూహంలో. వస్తుంది. అది ఉమ్. ఉమ్. అది మిమ్మల్ని పరీక్షించడం.
అంతే. మీరు స్పందించకపోతే ఒక పెద్ద అల వచ్చి మిమ్మల్ని చెత్తలోకి తోసేస్తుంది. అంటే అంటే పరీక్షలు ఆహా! కాదు. కాదు. స్పందించకపోవటం అంటే పరీక్షలు ఎదురవ్వకుండా ఉన్నాయి. పరీక్షలు నాకొద్దు. నేను ఈ పరీక్షలను ఎదుర్కోలేను. ఇవన్నీ అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా పక్కకెళ్ళిపోతాం. సహజంగా అవునక్క. ఎళ్ళిపోతాం. ఒక అలొచ్చి మనుషుల్ని పక్కకి నెట్టేసినట్టు, ఆ సమూహంలో ఉన్నప్పుడు, అమ్మో! వీళ్ళందరినా నేను డీల్ చేయను. అమ్మో! వీళ్ళిలా మాట్లాడుతున్నారు, వాళ్ళలా మాట్లాడుతున్నారు. ఏంటి వీళ్ళిట్లున్నారు అని అనుకోకుండా, ఓహ్! అక్కడ ఉన్న దాన్ని అవగాహన చేసుకుంటూ, వాళ్ళందరినీ అవగాహన చేసుకుంటూ, ప్రతి ఒక్కరు ఓహ్! వీళ్ళలో ఉన్న దివ్యత్వాన్ని చూద్దాం. వీళ్ళలో మిగిలిన వాటిని నాకవసరం లేదు అనుకుంటూ వాళ్ళందరిలో దివ్యత్వాన్ని చూస్తూ, చక్కగా ఆ దివ్యత్వాన్ని మనలో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, అలా చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు బావుంటది. ఒకవేళ ఈ పనులన్నీ ఏం చేయకుండా మన దృష్టిలో వాడట్టున్నాడు, వీడిట్టున్నాడు, వీడు మంచోడు గాదు, వీడు చెడ్డోడు, వీడట్టాంటోడు అనే భావాలతో మనం ఎప్పుడైతే చూస్తామో, అప్పుడు ఆ సమూహం నుంచి ఆటోమేటిక్‌గా పక్కకు నెట్టేయబడతాం. పాయింట్ క్లారిటీ వచ్చిందా? ఖచ్చితంగా హ్మ్. వచ్చిందక్క. అంటే సమూహంలో నిలబడ్డం అనేది కూడా అంటే మనం అది నేర్చుకోవడానికి సామాన్యం గాదు. చాలా కష్టం అక్క. చాలా కష్టం అది అక్క. అది అది ఒక సాహసమే. అవునక్క. హ్మ్. చాలా కష్టం అక్క. నిజం అంటే. అట్లా కానీ అక్కడ నిలబడలేని వాళ్ళు కూడా, ఎళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. హ్మ్. కానీ నిలబడిగితే నిలబ నిలబడ్డారే అనుకో, వాళ్ళ వాళ్ళు చాలా ఉన్నతంగా ఎదుగుతారు గ్యారంటీ. అవునక్క. హ్మ్. అది. అప్పుడు ఒక్క క్షణం మీరు మేల్కొంటారు. మీరు హ్మ్. సమూహం నుంచి విలువలేని వారిగా తోసివేయబడడాన్ని, మీ అంతరంగంలోని దివాలాతనాన్ని చూస్తారు. హ్మ్. సమూహం అనేది ఒక పరీక్షా స్థలం. మీరు దానికి సేవ చేయడం లేదు. సమూహం అనేది మీరు ఓర్చుకొని స్థిరంగా ఒక సేవకు చెయ్యగలరేమో చూపే ఒక అవకాశ క్షేత్రం. అద్భుతంగా చెప్పారు. మళ్ళీ చదువు. అబ్బా! సమూహం అనేది ఒక పరీక్షా స్థలం. మీరు ఎగ్జామినేషన్ దానికి సెంటరు. హ్మ్. హ్మ్. మీరు దానికి సేవ చేయడం, సమూహం అనేది మీరు ఓర్చుకొని స్థిరంగా ఒక సేవను చెయ్యగలరేమో చూపే ఒక అవకాశ క్షేత్రం. హ్మ్. సేవ మీరు చెయ్యగలరో, చెయ్యలేరో అని మనల్ని మనము పరీక్షించుకోగలిగే ఒక అవకాశ క్షేత్రం. క్షేత్రం. హ్మ్. మీ అవకాశాన్ని కోల్పోకండి. హ్మ్. చాలా బాగుంది. మరి ప్లానెటరీ లోగో సమూహంలోకి వెళ్ళడమే ఒక పెద్ద ఎగ్జామ్ అనమాట. ఆ ఎగ్జామ్‌లోకెళ్ళాక మళ్ళీ దాంట్లో స్థిరంగా ఉండగలిగితే ఇంకొంచెం ముందుకెళ్తాం. ఆ స్థిరంగా లేము అనుకోండి, ఒక అలలాగా బయటికి నెట్టివేయబడతాం. టప్పని నెట్టేత్తరు. హ్మ్. అవును. అంటే ఆహ్, మామూలుగా వంశీ సార్ అంటుంటారు. సద్గురు మూవ్‌మెంటు ఈ సమూహానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంటు హాస్టల్‌గా మహావతార్ బాబాజీ అని చెప్తుంటారు. నాకు ఈ సమూహం గురించి చదివేటప్పుడల్లా నాకింకా అంటే బాబాజీ అండర్‌లో ఉన్నాము మనమందరం. మహావతార్ బాబాజీ మనం సరిగా ఉన్నామా లేదా అని గమనిస్తారు. సరిగా ఉన్న వాళ్ళని ఉంచుతారు. లేకపోతే ఆయనేం పంపించేయరు. ఆటోమేటిక్‌గా వాళ్ళే ఎళ్ళిపోతారు. ఆయనేం ప్రత్యేకించి వీడు సరిగా లేడు వీడిని బయటికి నెట్టేద్దామని మహావతార్ బాబాజీ ఏమనుకోరు. కానీ ఆ సమూహంలో నుంచి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతారోళ్ళు. ఉండలేరు వాళ్ళు ఇంకా. ఆ పరీక్షల్ని ఎదుర్కోలేరు. అది. ప్లానెటరీ లోగోలు ఆయన శరీరాన్ని, తమ ఈ గ్రహాన్ని, ఈ కల్లోలంలో ఉన్న మానవాళికి తాము మానవులా కాదా అన్న నిర్ధారణ కొరకు ఇచ్చారు అని టిబెటన్ మాస్టర్ అంటారు. హ్మ్. ఇంకొకసారి చెప్తానక్క. హ్మ్. ప్లానెటరీ లోగోలు ఆయన శరీరాన్ని, తన గ్రహాన్ని ఈ కల్లోలంలో ఉన్న మానవాళికి తాము మానవులా కాదా అన్న నిర్ధారణ కొరకు ఇచ్చారు అని టిబెటన్ మాస్టర్ అంటారు. భవిష్యత్తులో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మానవులలోకి కొందరు కొందరు ఉత్తీర్ణులైతే మరికొందరు శాశ్వతమైన చీకటి నరకంలోకి పోతారు. అప్పుడు వారు మనం సమూహంలో ఉన్నాం అయినా ఏం చెయ్యలేదు అని గుర్తు చేసుకుంటారు. ఇది ఒక పేరాక. మళ్ళీ హ్మ్. ఒక్కొక్క పాయింట్ చదువుతాను. ప్లానెటరీ లోగోలు
ఆయన శరీరాన్ని తన గ్రహాన్ని శరీరాన్ని తమ ఈ గ్రహాన్ని ఈ కల్లోలంలో ఉన్న మానవాళికి తాము మానవులా కాదా అన్న నిర్ధారణ కొరకు ఇచ్చారట. ఓకే, ఓకే, వాళ్ళు ఆయన శరీరాన్ని అలా ఇచ్చారు అని భావించమంటున్నారు. ఊరికే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఉమ్. అని టిబెటన్ మాస్టర్ చెప్పారట. ఉమ్. భవిష్యత్తులో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మానవులలోకి కొందరు ఉత్తీర్ణులైతే మరికొందరు శాశ్వతమైన చీకటి నరకంలోకి పోతారు. అంటే ఇప్పుడు అదే కదా, సమూహంగా ఉండమన్నారు. ఆయన ఒక సమూహం అనుకుంటే ఆ సమూహంలో ఉండేవాళ్ళు కొంతమంది, చీకట్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది. అప్పుడు వారు మనం సమూహంలో ఉన్నాం అయినా ఏం చెయ్యలేదు అని గుర్తు చేసుకుంటారు. సమూహంలో ఉన్నా కూడా ఏమీ చెయ్యలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మీరు మాకు ఏం చేయటం లేదు, మీరు మాకు ఏం చేయటం లేదు, మీ కోసమే మీరు ఏమైనా చేసుకుంటున్నారు. అబ్బా, అంటే వాళ్ళు ఏమంటున్నారు పైన మాస్టర్స్, మీరు మా కోసం ఏదో చేస్తున్నారు, మా కోసం ఏదో చెందుతున్నారు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఏది అయితే చేస్తున్నారో అదన్నీ మీకోసమే. ఈ రోజు మనం క్లాసులు వింటున్నాం, క్లాసులు చెప్పుకుంటున్నాం, బయటికి వెళ్తున్నాం, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మన మన ఎదుగుదల కోసమే మనం చేస్తున్నాం. ఈ ఉమ్. విషయాన్ని మనసులో ఉంచుకుంటే మీరు స్థిరత్వం నుంచి అర్థం చేసుకోగలరు. అంటే మన కోసం చేసుకుంటున్నాం అంటే ఏంటి? మన ఎదుగుదల కోసం సమూహంలోకి వెళ్ళాం, మన ఎదుగుదల కోసం ఆ సమూహంలో స్థిరంగా ఉన్నాం, మన ఎదుగుదల కోసమే ఆ పరీక్షల్ని ప్రతి సెకను పరీక్షని జ్ఞానంగా మార్చగలుగుతున్నాం. ఇవన్నీ మన కోసం చేస్తున్నాము అనుకున్నప్పుడు ఉండే విధానం వేరుగుంటుంది. పైన ఉన్న మాస్టర్ల కోసమో పరమగురు మండలిలో ఉన్న మాస్టర్స్ కోసమో ఎవరి కోసమో చేయడంలా. ఎందుకంటే వాళ్ళు ఇలాగ ఎదిగి పైకి వెళ్ళి కూర్చొని ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు అవి. మనకి అవసరం కాబట్టి మనకి ఇలా చెయ్యండి అని మనకు ఒక స్కెచ్ గీసి ఇస్తారు. ఆ స్కెచ్ గీసి ఆ స్కెచ్ లో మనల్ని ఉంచుతారు. నేర్చుకుంటారా నేర్చుకోండి, లేకపోతే వెళ్ళిపోతారా వెళ్ళిపోండి, మీ ఇష్టం, చాయిస్ ఫర్ యువర్స్ అంటారు. మీరు బయట అర్థమవుతుంది. కారణాల కోసం అర్థమవుతుంది. అర్థమైందా? వ్యక్తిగతాన్ని వదిలి సమూహంలోకి ఎందుకు వెళ్తున్నాం? మనల్ని మనం పరీక్షించుకోవడం కోసం, స్థిరంగా ఉండడం కోసం, ఇంకా 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 ముందుకు వెళ్ళడం కోసం, ఒక మాస్టర్ గా ఉండడం కోసం, ఇవన్నీ చేయడం కోసం వస్తున్నాం. మరి ఈ సమూహంలోకి వచ్చాక ఒక్కొక్కసారి కొన్ని పనులు పక్కన వాళ్ళకి అప్పచెప్పాల్సి వస్తుంది. అప్పుడు హ్యాపీగా అప్పచెప్పాల. మనకి ఈ సమూహంలోకి వచ్చాక పరీక్షలు, ఈర్ష్య, ద్వేషం, అసూయల మీద పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. ఎన్ని జరుగుతాయంటే ప్రతి క్షణం జరుగుతూనే ఉంటాయి. మరి ఆ పరీక్షల్ని దాటి మనం ఒక మాస్టర్గా నిలవడానికి ఎంత ప్రయత్నం చేయాలి, అంత ప్రయత్నం చేయాలి. అది. ఉమ్. మీరు బయట కారణాల కోసం అన్వేషించకండి. మీరు ఉమ్. సముచితత్వం కోసం, సమూహ ఉన్నతి కోసం పనిచేస్తున్నారు. సముచితత్వం కోసం, సమూహం యొక్క సమూహ ఉన్నతం కోసం. ఉన్నతి కోసం ఆ పనిచేస్తున్నారు. అంటే సమూహం యొక్క ఉన్నతం కోసము అంటే అందరం ఉన్న సమూహం మొత్తం ఉన్నతంగా ఎదగడం కోసం అంటే అందరూ, వాళ్ళల్లో మనం కూడా ఉన్నాం కదా, అందువల్ల మొత్తం ఎదుగుతాం అప్పుడు. అంటే ఇందాక చెప్పినట్టు ఒకరి మీద ఒకరిని కంప్లైంట్లు చేసుకోకుండా ఉన్నప్పుడు. అది. మీరు చేస్తున్న ప్రతిదీ మీ స్వీయ పరిణామం కోసమే. మీకే సమూహం లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలియదు. మరి ఇవన్నీ చేస్తుంది ఎవరి కోసం? మీ స్వీయ పరిణామం కోసమే. లేకపోతే ఈ సమూహంలో లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాము, ఎటు వెళ్తున్నాము, ఒక మార్గదర్శకుడు ఉండడు, ఒక మార్గం ఉండదు, ఏమీ ఉండవు, మనకు అర్థం కావు. ఉమ్. మరొక ప్రశ్న అక్క, ఇప్పుడు మీరు ఉమ్. అగ్నిశిఖలా మారినా ఇంకా అదేమైనా కష్టాలు, క్రమశిక్షణ ఉంటాయా? మీరు అగ్నిశిఖలలా మారినా ఇంకా అదే విధమైన కష్టాలు, క్రమశిక్షణ ఉంటాయా అని అంటున్నారు. అగ్నిశిఖల్లాగా అంత ఎత్తున ఎదిగినా కూడా మీకు కస్ కష్టాలు, పరీక్షలు ఉంటాయా? ఉంటాయా? ఉమ్. ఆ, బాగుంది జవాబు క్వశ్చన్. ఉమ్. లేదు అంటున్నారు. ఉమ్. మీరు సన్నిహితంగా మరికొద్ది
మీలోని భౌతిక అనుభూతిక మనోశత్రువులను, మీ కర్మ శత్రువులను అధిగమించి ఆశ్రమ కేంద్రానికి చేరువ అవుతారు. ఉమ్, ఆశ్రమ కేంద్రానికి మనం చేరువవుతారు. చేరువవుతాము. కానీ బాహ్యం నుంచి మీపై దాడులు పెరుగుతాయి. వాటిని బాహ్య బాహ్యం నుంచి మీపై అంటే సమూహం మీద బాహ్యం నుంచి వస్తుంటాయి అటాకులు. ఉమ్, ఉమ్, వాటిని నాశనం చేయడం ద్వారా మీరు ఒక యోధుడిగా మారతారు. ఉమ్. అవి నాశనం చేయటం ద్వారా ఒక మీరు ఒక యోధుడిగా. యోధుడిగా. ఆ ఉమ్, అలాగా. ఇప్పుడు వ్యక్తిగతాన్ని దాటి సమూహాన్ని రక్షిస్తాం, సమూహాన్ని దాటి ఆ ప్రపంచాన్ని దాటి మరి భూమిని దాటి ఇట్లా ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ అట్లాగా వెళ్తూ వెళ్తూ ఉండేటప్పటికి ఆటోమేటిక్ గా మన చైతన్యం ఎక్స్పాండ్ అవుతుంది. ఆ లైన్ ఇప్పుడు చదివింది మళ్ళీ ఒకసారి చదువు మాధవి. బాహ్యం నుంచి మీపై దాడులు పెరుగుతాయి. వాటిని నాశనం చేయడం ద్వారా మీరు ఒక యోధుడిగా మారతారు. మీ ఆత్మ వాటితో పోరాడి వాటిని స్వచ్ఛపరుస్తుంది. అది. ఉమ్. వీరికి మాస్టర్ మోరియా నా యోధుడు అంటారు. వారిని మాస్టర్ మోరియా నా యోధుడు యోధుడు అంటారంట. మాది అంతవరకు చాలే మాధవి.